జూన్ 10వ తేదీ ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆ సమావేశంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ అండ్ ఏ విధంగా నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం అవ్వాలి, వీటన్నిటి మీద దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక మంత్రి పదవి అదనంగా ఇవ్వబోతున్నారు అనే సమాచారం దాదాపు కన్ఫామ్. అండ్ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు 4 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి కదా, 2 టీడీపీకి, 1 బీజేపీకి, 1 జనసేనకు అంటూ ఉన్నారు. జనసేనకు అయితే 1 ఫిక్సు, కానీ బీజేపీకి ఇచ్చా 1 అది మేమే తీసుకుంటాము అని చెప్పి టీడీపీ అడిగే ప్రయత్నం చేస్తూ ఉందట. మరి బీజేపీ ఎంతవరకు ఒప్పుకుంటుంది అనే దాని మీదనే 3వ రాజ్యసభ టీడీపీకి వస్తుందా లేదా అనేది డిసైడ్ అవుతారు. ఈ క్రమంలో జనసేన నుంచి ఒక 2-3 పేర్లు వినిపించాయి, వాళ్ళకి రాజ్యసభ ఎంపీ ఇవ్వబోతున్నారు అని. తీరా ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి అనూహ్యంగా నాగబాబు గారు రాజ్యసభ రేసులోకి రావడమే కాదు, జనసేనకు కేంద్రంలో మంత్రిగా అవకాశం ఒకటి ఇవ్వబోతూ ఉన్నారట. దాన్ని నాగబాబు గారికే కన్ఫామ్ చేయబోతున్నారు. అంటే రాష్ట్రం నుంచి జనసేన తరపున వెళ్ళే ఎంపీ నాగబాబు గారు అండ్ ఒక సహాయ మంత్రి పదవి ఇస్తే దాన్ని నాగబాబు గారికి జనసేన ఇవ్వబోతోంది. దాదాపు ఇది ఫిక్స్ అయిపోయింది. ఏవైనా అనూహ్యమైన మార్పులు జరిగితే తప్ప ఇందులో, అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప ఇందులో చేంజెస్ లేవు అని కొన్ని మీడియా సంస్థలు బల్లగుద్ది మరీ చెబుతూ ఉన్నాయి. భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. కారణం, నాగబాబు గారిని ఫస్ట్ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన విడుదల చేశారు. అది సాకారం అవ్వలే, మధ్యలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ చేశారు. మరి ఇక్కడ మంత్రి అనేది కాలేదు. తర్వాత మళ్ళీ ఆయన జబర్దస్త్కి వెళ్ళేవో షోలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ నాగబాబు గారిని రాజ్యసభకు పంపించబోతూ ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రి కాబోతున్నారు అని ఈవెన్ జనసేన సోషల్ మీడియా సర్కిల్స్లో కూడా రీసౌండ్ ఇస్తూ ఉంది. ఇంట్రెస్టింగ్. సో ఆయన రాజ్యసభకి వెళ్తే ఆయన రాజీనామా చేయబోతున్న ఎమ్మెల్సీ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్సీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వబోతున్నారు అని. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రియారిటీ ఇవ్వాలని జనసేన నిర్ణయం తీసుకుందని, అందులో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న మొత్తం జనసేన కమిటీలన్నింటినీ రద్దు చేశారు అని, నెక్స్ట్ మళ్ళీ కమిటీలు వేయబోతున్నారు, బాలినేనికి ప్రియారిటీ ఇవ్వబోతూ ఉన్నారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు అని. ఒకవేళ ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా లేదా దానికి ప్రియారిటీ ఇవ్వకపోయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ పార్టీ మారే ప్రయత్నాల్లో ఉన్నారు అని కూడా వార్తలు వెలువడుతూ ఉన్నాయి. వెరసిటు నాగబాబు ఖాళీ చేయబోయే ఎమ్మెల్సీ బాలినేనికని అండ్ జనసేనకు వచ్చే రాజ్యసభ నాగబాబుకి ఇచ్చి కేంద్ర మంత్రిని చేయబోతున్నారు అని భలే ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి మళ్ళీ భవిష్యత్తులో అవకాశాలు వస్తాయో రావో, ఇప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళకు వీళ్ళకు ఎందుకు, మన ఇంట్లో వాళ్ళకే న్యాయం చేసుకుంటే సరిపోతుంది కదా అని జనసేన అధ్యక్షుడు కూడా భావిస్తూ ఉండొచ్చు. అందులో ఆశ్చర్యం ఏముంది.